మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనవి. 2 జిల్లాల్లో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను అమలు చేశారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 12,540 మంది విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాల అధికారులు ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10,050 మంది విద్యార్థుల కోసం మొత్తం 19 పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు వాంకిడి మండలం ఎనోలి గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తమ గ్రామంలోని తాగునీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగి దేవాజీ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తున్నది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత నెల 28న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ మందమరి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన వినయ్ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు నిందితుడిగా ఆరోపిస్తున్న వడ్నాల్ శ్రీనివాస్ ఇంటి ముందు వినయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.